సో హలో మనస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది అంటే మొత్తం వాసన్నే వస్తుంది. అక్కడ ట్యాంక్ బండ్కి వెళ్ళి చెరువు అనేది లైన్ కి వచ్చింది. లాంటి దోస్తుని ఎవడైతే మొత్తం నేను హైదరాబాద్ అచ్చుడితోనే తిరగనీకుంటాడు. మీరు అందరైతే నీలోఫర్కి అవిట్కి ఇవిట్కి పోతారు కదా, హైదరాబాద్ అయితే అదే మంచి చేయ అనుకుంటది కదా. ఇగో మలై చాయ్ 10 రూపాయలు మాత్రం. 65 ఫీట్స్ దుర్గామాత అయితే మీ అందరికైతే చూపించేస్తా అన్న కదా. ఇట్లా మాట్లాడలేకపోతున్నా. దుర్గామాతను అయితే మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే చూపించలేకపోతున్నా, ఎందుకంటే అది అంత పెద్ద ఉంది దుర్గామాత అయితే. ఇక్కడ ఉన్న ట్రాలీ పైనే ఉంది. నిమజ్జనము ఊరేగింపు కూడా జరగబోతుంది. సహజ రంగులో సహజ రూపంలో కేవలము గడ్డి, కొబ్బరి నార, కొబ్బరి తాళ్లతో మహా అద్భుతంగా, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. 67 అడుగుల ప్రపంచంలోనే ఏకైక మన విక్టరీ ప్లే గ్రౌండ్ లో మనం అందరం సగర్వంగా గౌరవంగా భావించాలి. ఫీట్స్ దుర్గామాత మేము కళ్ళ ముంగడి ఇట్లా ఆగమని చేసుకుంటూ వస్తుందంటే అల్టిమేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు 15th రోజు విక్టోరియా గ్రౌండ్ కి అయితే వచ్చేసారు. జబల దుర్గామాతకి సో హలో మనస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమైంది పడుకున్నా అని చూస్తున్నాం, నిద్ర లేదు. మీ అందరికైతే 64 ఫీట్స్ దుర్గామాత యూపీఐకి అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. ఎంత పెద్దగా ఉంది, ఎక్కడ పెట్టేదో దుర్గామాతని, అసలు అక్కడ స్పెషాలిటీ ఏంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ పర్టికులర్ బ్లాగ్ని అయితే లాస్ట్ వరకు చూడేది మామ. ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఏరియా ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడికి పోవాలి అక్కడికి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకో. జల్దీ మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయి. ఎవరైతే హైదరాబాద్ వరకు రాకుండా దుర్గామాతని చూడాలనుకుంటారు, మళ్ళీ మనం చెప్పినట్టు విధంగా ఇవ్వాలి చూపించదు. మనం ఫుల్ ఇంట్రెస్టింగ్గా చూపించేస్తాం మీకైతే. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమా. యూ సీ దిస్ మొత్తం మూసి ఇది లొకేషన్ అన్నట్టు మామ. అందరు ఆడవాళ్ళందరూ ఇక్కడనే స్నాప్ పెడుతున్నారు. అయితే ఇక్కడనే అందరైతే స్నాప్ పెడుతున్నారు. ఇక్కడ మనం MGBS కాడ అయితే ఆగినాం. ఇంతకుముందే బస్సులో కనిపించినాం, ఇంతకుముందే మెట్రోలో కనిపిస్తున్నాయి. ఏంది మామ అని చూస్తున్నాం. మీ అందరికీ 65 ఫీట్స్ దుర్గామాతను చూపించేదానికి అయితే వచ్చేసిన. ఇడియుడు ఇక్కడ ఎందుకు స్నాప్స్ పెడుతున్నారు, జల్దీ కామెడీ ఏది మామ. ఇక్కడ ఏం కనిపిస్తుందో వాళ్ళకే తెలవాలి. ఇది చెరువు అనుకుంటున్నారు కదా, ఇది అంతా అయితే మోరీ అంటే మొత్తం వాసన్నే వస్తుంది. అక్కడ ట్యాంక్ బండ్కి వెళ్ళి చెరువు అనేది లైన్ కి వచ్చింది. నేను రేవంత్ రెడ్డి అన్న జల్దీ ఇవన్నీ కూలగొట్టాను. ఇక ఇవన్నీ కూడా బఫర్ జోన్. ఇవన్నీ కూడా ఇక ఈ బస్సులు ఈ మెట్రో స్టేషన్ ఇవి అక్కడ ఇది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇది బఫర్ జోనే. జల్దీ తీసేసాయి, జల్దీ తీసేసాయి. నేను ముందే చెప్తున్నా, ఇది నేను ఎడవాకి రైడ్ చెప్పిన కామెడీ అది. లాంటి దోస్తుని ఎవడైతే మొత్తం నేను హైదరాబాద్ అచ్చుడితోనే తిరగనీకుంటాడు. నాకైతే మా వాళ్ళు అయితే మంచి వాళ్ళు ఉన్నది మామ. హైదరాబాద్కి అచ్చుడితోనే ఇగో మనకు బండి చూడు, మన లెక్క చూడు. మనం ఎడిపోతున్నాం కోటి పోయి మీకు అమ్మాబాయి చూపిస్తామంటున్నా. 65 ఫీట్స్ అమ్మాబాయి అంటున్నాం. ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా, అల్టిమేట్ ఉంటుంది మామ. ఇగో సాగర్ రింగ్ రోడ్, ఇగో ట్యాగ్ ఎట్లాంటి దోస్తుని ఎవడైతే హైదరాబాద్ అచ్చుడితోనే బండి ఇచ్చి తిరిగిపో అంటాడు మామ. మీరు అందరైతే నీలోఫర్కి అవిట్కి పోతారు కదా, హైదరాబాద్ అయితే అదే మంచి చేయ అనుకుంటది కదా. ఇగో మలై చాయ్ 10 రూపాయలు మాత్రం. ఎంత 10 రూపాయలు. తాయి ఇన్స్పెక్టర్ మొట్ట నీలోఫర్ లౌడ్ అంటారు కానీ తాయి 10 రూపాయలు మొత్తం మలై నీలోఫర్ ఒక వేవి లేవు మామ. మనకైతే ఇప్పుడు ఎల్బినార్ కాడ అక్కడికైతే వెళ్తున్నా. ఒక ఛాయ్ తాగేసి అయితే పోతున్నా. ఆగండి బాయ్, చప్రీ బాయ్స్ వచ్చేది ఇప్పుడే. చప్రీ బాయ్స్ కుద్దాలు అంటే కుద్దాల ట్రాఫిక్ చెప్పద్దు. ట్రాఫిక్స్ అలా ఉన్నా దిల్సుఖ్నగర్లో అయితే ఉన్నా. వాడు బండి ట్రాఫిక్ లో కూడా ఎట్లా నడుపుతాడు వీడు. మొత్తం ఫుల్ ట్రాఫిక్ మామ చెప్పద్దు. మొత్తం ఈయనే ఉన్నట్టుంది, ఇండియానే ఉన్నట్టుంది. వీడు బండి ఎట్లా నడుపుకుంటూ వస్తున్నాడు. మనమైతే డైరెక్ట్ 65 ఫీట్స్ దుర్గామాత కాడికి అయితే వెళ్తున్నాం. ఈ ట్రాఫిక్ లో పోతున్నాం మామ. నీ కోసం, మీ అందరి కోసం ఇంత కష్టపడి హైదరాబాద్ వారికి వచ్చి దుర్గామాతను అయితే చూపించేస్తున్నాం. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక్కసారి ట్రాఫిక్ కూడా ఎంత ఉందో. 65 ఫీట్స్ దుర్గామాత అయితే మీ అందరికీ అయితే చూపించేస్తా అన్న కదా. హైదరాబాద్లో మొత్తం లవర్స్ అప్ ఏం లేదు. నువ్వు చూసుకోవచ్చు గ్రౌండ్ మొత్తం ఎంత ఖాళీ ఉందో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కదా మామ నవరాత్రులు అయితే. ఇంకా ముంగడైతే చాలా మంది అయితే వస్తారు. మనకైతే ముంగడైతే వచ్చింది వాష్రూమ్ కొరికేది. 65 ఫీట్స్ దుర్గామాత నువ్వైతే ముంగడు ఉంది చూసేసాయి. ఎంత అల్టిమేట్ ఉందంటే నిజం చెప్తున్నా. ఇంత పెద్దగా ఉంది. ఎప్పుడు ఇట్లా అంటే కదా, ఇంత పెద్దగా ఉంది దుర్గామాత అయితే. గ్రౌండ్ కూడా ఎంత పెద్దగా ఉందో. మొత్తం గ్రౌండ్ ఈ గ్రౌండ్లో అయితే మనకు ఇవ్వలేదు. ఇక్కడ చూసేసి మొత్తం మనకైతే చిన్న సింపుల్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అవుతుంది ప్రస్తుతానికి. అమ్మ తోడు చెప్తున్నా దుర్గామాత ఎంత అల్టిమేట్ ఉందంటే 65 ఫీట్స్. ఫస్ట్ టైం వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చి 65 ఫీట్స్ దుర్గామాత విషయానికి ఫస్ట్ టైం వచ్చిన. దుర్గామాత అయితే చూపించేస్తా చూడు. ఇక్కడికి వెళ్ళి అయితే చూడు, తర్వాత దగ్గరికి వెళ్ళి కూడా చూపించేస్తాను నీకు మామ. 65 ఫీట్ దుర్గామాత మా ముంగటనే ఉంది. ఎట్లుందో జల్దీ కామెంట్ చేసేసి మళ్ళీ దగ్గరికి పోయి కూడా దుర్గామాత ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి పెడుతుంది ఏంది మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
అమ్మ 65 ఫీట్స్ దుర్గామాత మీ అందరికైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తా అని మాట ఇచ్చిన, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా. వీడు నేను కనీసం ఇచ్చున్న దుర్గామాత అంతా కూడా లేను. ఎంత పెద్ద ఉంది తెలుసా వీడియో, నేను ఎంత ఉంటా తెలుసా. ప్రతిసారి లెక్కనే మనకైతే ముంగడి ప్రోగ్రామ్ అవుతుంది. ముంగడి ఈవిడ మొత్తం పబ్లిక్ మొత్తం ఉంది, చిన్న ప్రోగ్రామ్ అవుతుంది. ఈడ దుర్గామాత ఎంత పెద్దగా ఉందంటే నిజం చెప్తున్నా, చిన్న దుర్గామాత అంతా కూడా లేను. చూడు ఎంత పెద్దగా ఉందో, కంప్లీట్ అక్కడికి ఉంది మామ. మెడల్ ఇట్లా బట్టి చూడాల్సి వస్తుంది, ఎంత పెద్దగా ఉంది తెలుసా దుర్గామాత అయితే. నేనైతే ఇట్లా మాట్లాడలేకపోతున్నా, దుర్గామాతను అయితే మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే చూపించలేకపోతున్నా, ఎందుకంటే అది అంత పెద్దగా ఉంది దుర్గామాత అయితే. ఇక్కడ ఈవిడ ఉన్న ట్రాలీ పైనే ఉంది. అన్న వాళ్ళు అయితే ఏమంటున్నది అంటే దుర్గామాతని ఆగమనం కూడా చేస్తుంది. అంటే ఏంటంటే నిమజ్జనం అప్పుడు ఒక రౌండ్ అనేది తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి గ్రౌండ్లో, ఇక్కడ మనకి గ్రౌండ్లో నిమజ్జనం అనేది చేస్తుందట, తిప్పుతుందట. ఇంత పెద్ద దుర్గామాతని తిప్పుతుందట రోడ్డు మీద. నేను మైండ్ మొత్తం పిచ్చి లేచింది. అది కూడా కవర్ చేసేదానికి చూద్దాం. ఇది వీడియోని అయితే షేర్ చేసి ఈ వీడియో కింద కనుక నాకు కనుక ఒక 1000 కామెంట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ నిమజ్జనం అయితే కవర్ చేద్దాం. ఇది ఊరేగింపు చేసి నిమజ్జనం చేస్తుందంట. ఇంత పెద్ద దుర్గామాత ఆగమన ఊరేగింపు చేసి నిమజ్జనం చేసే వీడియో మీకు కావాలంటే జల్దీ 1000 కామెంట్స్ అయితే కొట్టేసేది మామ. దుర్గామాత అయితే చూడు ఇట్లా చూడాల్సి వస్తుంది, ఎంత పెద్దగా ఉందంటే నిజం చెప్తున్నా. అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది దుర్గామాత మాత్రం. ట్రాలీ పైనే ఉంది మనకి, కనీసం ఈ చిన్న దుర్గామాత అంతా కూడా లేను నేను. ఎంత పెద్దగా ఉంది చూడు, అక్కడికి ఉంది, ఎంత పెద్దగా ఉంది ఎక్కడికో ఉంది దుర్గామాత అయితే. అమ్మతోడు చెప్తున్నా, నేను ఇట్లా చూడాల్సి వస్తుంది దుర్గామాత. నిమజ్జనం ఊరేగింపు కూడా జరగబోతుంది. ఈ సందర్భంగా ఏకో ఫ్రెండ్లీ గత 25 ఏళ్లుగా ఒక మన సమీపంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఈ సంవత్సరము ఈ ప్లే గ్రౌండ్ మన విక్టరీ ప్లే గ్రౌండ్ అంగరంగ వైభవంగా మహాశక్తి స్వరూపిణి మనకు దర్శన భాగ్యం కల్పించిన మన నవదుర్గ నవరాత్రి ఉత్సవం అందరికి మరొక్కసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు మోగిస్తూ గత 4-5 ఏళ్లుగా మనము దాచేపల్లి ఫౌండేషన్ మా మట్టి గణనాథులను పూజించాలని, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించదని, ప్లాస్టిక్ కవర్లు వాడొద్దనే ఒక ఉద్యమం అంటే మన ఒక చేయుతనిస్తూ గత 60-70 ఏళ్ళుగా ఇది ఉన్నది. కాబట్టి మళ్ళీ పోవాలంటే కూడా 30-40 ఏళ్ళు పోతుంది. మన వంతుగా ఏదో ప్రయత్నం చేస్తూ గత 4-5 ఏళ్ళుగా మహామట్టి గణనాథులను మనము ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికి కూడా సగర్వంగా ఘన సత్కారం చేస్తున్నాము. దాచేపల్లి ఫౌండేషన్ తరఫున గత 5 ఏళ్లుగా వరల్డ్ రికార్డ్ సాధిస్తున్న నవదుర్గ నవరాత్రి ఉత్సవ మండలికి ఘన స్వాగతము దాచేపల్లి ఫౌండేషన్ తరఫున. ఈ సందర్భంగా ఈ ఏకో ఫ్రెండ్లీ మహాశక్తి స్వరూపిని ఏర్పాటు చేసిన సందర్భంగా ఒక చిన్న సత్కారం చేయబోతున్నాము మా మండప నిర్వాహకులకు. జై శ్రీరామ్, గట్టిగా కొంచెం సపోర్ట్ చేయండి. మన గులాబ్ శ్రీరాజ్ గారికి సన్మానం చేస్తున్నారు. సన్మానం చేస్తూ ఇది మా అవార్డుగా భావించాలి. ఎందుకంటే మహాశక్తి స్వరూపిణి ఏకో ఫ్రెండ్లీ మట్టి గణనాథుల మట్టి స్వరూపంలో ఇందులో సహజ రంగులు ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా, దాని జోలికే పోకుండా సహజ రంగులో సహజ రూపంలో కేవలము గడ్డి, కొబ్బరి నార, కొబ్బరి తాళ్ళతో మహా అద్భుతంగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. 67 అడుగుల ప్రపంచంలోనే ఏకైక మన విక్టరీ ప్లే గ్రౌండ్ లో మనం అందరం సగర్వంగా గౌరవంగా భావించాలి. మీరు అందరికీ షేర్ చేయండి. ఇప్పుడున్న మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజన కోటికి మీరందరూ షేర్ చేయవలసిందిగా, సెండ్ చేయవలసిందిగా. నవదుర్గ నవశక్తి మన నవరాత్రి ఉత్సవ మండలి మన నిర్వాహకులైన శ్రీ గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర గారికి మరొక్కసారి అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి 50 ఇయర్స్ సెలబ్రేషన్ 25 ఇయర్స్ సెలబ్రేషన్ తరఫున ఇంత పెద్ద ఇక్కడి నుంచి దేని అంటే మనం మొదటిగా 5 అడుగుల నుంచి మొదలైంది. దాని తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత 40 అడుగులు అయింది. దాని తర్వాత 60 అడుగుల వరకు అయింది. ఈసారి సిల్వర్ జూబ్లీ కాబట్టి 65 అడుగుల దుర్గమాతని ఇక్కడ మనకి ఇంకా పిఓపి కూడా వాడకుండా మొత్తం మట్టితోనే కొబ్బరి తీసుకొని తయారు చేసుకోవాలంటే అది ఎక్కడ ఓన్లీ మట్టి, గడ్డి, కొబ్బరి నార, అది మళ్ళా వరి పొట్టు, మరి ఓన్లీ వాటర్ పెయింట్స్, ఓన్లీ వాటర్ పెయింట్స్ తోనే 65 ఫీట్స్ దుర్గామాత. కానీ తర్వాత వినాయకుని తర్వాత మనకు దుర్గామాత అంటే ఇక్కడనే వస్తుంది. ఈ టోటల్ ఇది
ప్యూర్లీ ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత. కంప్లీట్లీ. సో కంప్లీట్లీ ఒక సింగిల్ పర్సెంట్ కూడా ఇందులో పొల్యూషన్ లేదు. సో ఏంటంటే మనకు ఈ అమ్మ రూపాన్ని మేము ఇచ్చిన ఫోటో ఏదైతే డ్రాయింగ్ చేసినామో ఆ విధంగానే మనకు చేయడం జరిగింది. కొద్దిగా మనకి ఏంటంటే లాస్ట్ మూమెంట్లో శారీ డిజైన్ అనేది చేంజ్ చేయించి పెయింటింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా తయారు చేయడం జరిగింది. మనకు మొత్తం హైదరాబాద్ మొత్తంలోనే 65 ఫీట్స్ దుర్గామాత అయితే ఇక్కడ మనకి విక్టోరియా గ్రౌండ్ ఉంది. మొత్తం ఇండియా వరల్డ్లోనే పెద్ద వరల్డ్లోనే మనకు పెద్దది. మళ్ళీ దుర్గామాత స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇట్లా నిమజ్జనం రోజు ఇట్లా రౌండ్ వేస్తుందంటే అది నిజమేనా? మనకి నిమజ్జనం 15th రోజు ఉంది. నిమజ్జనం వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇస్లామా బజార్, ఎలక్ట్రిసిటీ ఆఫీస్, సాయిబాబా టెంపుల్, మళ్ళీ విక్టోరియా ప్లే గ్రౌండ్ని నిమజ్జనం జరుగుతుంది. గత 10 years నుంచి ఇక్కడనే పెద్ద విగ్రహాలు తెచ్చి ఇక్కడనే చేయడం. ఈ విగ్రహం ఏంటంటే ఇంకా భారీ విగ్రహం కాబట్టి కొద్దిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మనకి 15th రోజు అయితే నిమజ్జనం ఉంది మామ. మనకి నిమజ్జనం ఎట్లుంటుంది అంటే కంప్లీట్ ఇట్లా మనకి కంప్లీట్ ఆగమన్ టైప్లో మొత్తం తిప్పేసి వచ్చి ఇక్కడనే మిడిల్లో గ్రౌండ్లో నిమజ్జనం చేస్తారు. ఆ నిమజ్జనం ఇక్కడనే స్పాట్లో నిమజ్జనం అయితే అవుతుంది. అది ఎంత అల్టిమేట్ అవుతుంది మనకి, కంప్లీట్ అల్టిమేట్ అంటే అల్టిమేట్ అవుతుంది. మళ్ళీ 15th రోజు అంటే మనకి దసరా తర్వాత, దసరా అయిపోయాక 3 daysకి ఇది కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు మనకు ఆ రోజు. ఇంకా రోజు ప్రతి రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఆ రోజు స్పెషల్గా చాలా యూత్ అండ్ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి ఇంత పెద్ద దుర్గామాతని ఊరేగింపు చూడాలని వాళ్ళకు చాలా కోరిక మీద కూడా మనము అమ్మాయిని తిప్పాలని చెప్పేసి ప్రయత్నిస్తాం. 65 ఫీట్స్ దుర్గామాత మేము కళ్ళ ముంగడి ఇట్లా ఆగమని చేసుకుంటూ వస్తుందంటే అల్టిమేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు 15th రోజు విక్టోరియా గ్రౌండ్కి అయితే వచ్చేసారు అన్న అడ్రస్ చెప్తాను. విక్టోరియా ప్లే గ్రౌండ్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఇస్లామియా బజార్, చంద్రఘాట్, హైదరాబాద్. దాని యూట్యూబ్లో కూడా చాలామంది కొన్ని లక్షల సంఖ్యలో చూస్తున్నందుకు మీ యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై బోలో దుర్గా మాతకి.